వచ్చేటప్పటికి గొంతెండుతోంది బాబు నీరు బేజారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యకి నీళ్లు వదిలేసిన చంద్రబాబు సర్కార్ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జనవరిలోని అధికారుల ప్రణాళికలు మే నెల మూసిపోతున్న నిధులు విడుదల చేయని ప్రభుత్వం నీటి సమస్య పరిష్కారానికి అనంతపురం మొదలు శ్రీకాకుళం వరకు ఆందోళనలు, గ్రామాల్లో వారం నుంచి 20 రోజులకు ఒకసారి నీటి విడుదల, ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి మహిళల పడిగాపులు, పంచాయతీ నీరు రాకపోవడంతో తాగునీటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు, మండు వేసవిలో తీవ్రస్థాయికి చేరి నీటి కష్టాలు, నీటి ఎద్దడి నివారణలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం అన్నటువంటిది హైలైట్ చేశారు. మెగా డిఎస్సీనా దగా డిఎస్సీనా అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్ ఎందుకు దాచిపెడుతున్నారు? ఉద్యోగార్థులు మోసం చేయడం దగా కాదా? మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం, కొత్త నోటిఫికేషన్తో పబ్లిసిటీ స్టంట్, చివరికి స్కాములతో ముగిసిన మీ నిర్వాహకం, మొదటి ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వివరాలు డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? సెలెక్టివ్గా కొందరికి మాత్రం మెసేజ్లు ఎందుకు పంపారు? ఎంపికైన వారి జాబితా ఎందుకు ప్రదర్శించలేదు? స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు 15 లక్షలతో బేరాలా? మీ పార్టీ నేత ఈ డీల్స్ చేయడం వాస్తవం కాదా? ఫేక్ సర్టిఫికెట్తో ఉద్యోగాలు ఇవ్వటం నిజం కాదా? ఇది రిక్రూట్మెంటా లేక వేలం పాట? మెగా డిఎస్సీ స్కామ్పై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలి, లోకేష్ని మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.